మన పిల్లలు ఆడుకుంటూ ముందుకు పడిపోయాడు అనుకోండి, మోకాలకి దెబ్బ తగిలింది అనుకోండి, మోకాలకి దెబ్బ తగిలినా తలకి దెబ్బ తగిలినా తగలకపోయినా కానీ బిడ్డ పడిపోయాడు అని చెప్పగానే అక్కడ చాలా మంది కూర్చుంటాం మనతో పాటు, మన ఇంట్లో పొడిగింటోళ్ళు వాళ్ళ వీళ్ళ చాలా మంది కూర్చుంటాం. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది ఎవరు కదా? అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నా బిడ్డ అని చెప్పి గుండెలకు చేర్చుకుని ఎక్కడ దెబ్బ తగిలిందని చెప్పి పై నుంచి కింద వరకు సవర్ చేస్తుంది కదా. ఎందుకు అంటే తల్లికి బిడ్డకి మధ్య ఏముంది? రక్త సంబంధం ఉందండి. కనుక బిడ్డ పడిపోగానే దెబ్బ ఎవరు తగిలేసింది? తల్లికి తగిలేసింది. అలాగే దేవునికి మనకి మధ్య రక్త సంబంధం ఉంది. కనుక నువ్వు పడిపోయినా జారిపోయినా త్రొట్టిలు పోయినా ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా కానీ నొప్పి ఎవరు తగ్గుతుందో తెలుసండి? దేవునికే తగ్గుతుంది. ఎందుకంటే ఆయనకి మనకి మధ్య ఏ సంబంధం ఉందండి? ఇంకా మందిరానికి వస్తూ రక్షణ